అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏఐ ఐఏఎస్ స్టడీ సర్కిల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఇక్కడ నేను సెంట్రల్ సర్వీసెస్ గురించి చెప్తాను. తెలుగులో ఇంగ్లీష్లో ఉంటే ఎట్లా అనేది. అక్కడ ఇంగ్లీష్ అని హిందీ ఉంటుంది, స్టేట్ సర్వీసెస్ తెలుగులో కూడా ఉంటుంది. ఇప్పుడు మన సెంట్రల్ సర్వీసెస్ తీసుకున్నట్లయితే యూపీఎస్సి, మన సివిల్ సర్వీసెస్, ఎస్ఎస్సి కూడా తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ జనరల్ స్టడీస్లో చూద్దాం. ఇక్కడ మనకి పేపరు ఇది లాస్ట్లో వాడండి, ఫస్ట్లో అయితే ఇది ఎవరు వాడద్దు. ఇది జస్ట్ లాస్ట్లో, ఇది ప్రాక్టికల్గా అయితే ఒక 70% వరకు కరెక్ట్ అవుతుంది. అలా అని అన్నీ కరెక్ట్ అవ్వండి, ఇది మరి చూసుకొని చేయాలి. ప్రాక్టీస్ అయితే అవసరం ఉంటుంది. ఇది ఎప్పుడు వాడాలంటే బాగా పేపర్ టఫ్ వచ్చింది, మీకు తెలిసిన క్వశ్చన్స్ ఉంటే ఫస్ట్ బాగా తెలిసినవి పెట్టండి. 100% నాకు తెలుసు అన్నవి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. మిగతా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇంక మీకు 50% తెలుసు, 50-50 ఛాన్సెస్ ఉంది అని అన్న క్వశ్చన్స్కి మాత్రమే ఈ ట్రిక్ అనేది వాడండి. ఇక ఏమీ తెలియదు అన్నదానికి వాడే ట్రిక్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ 50-50 ఛాన్సెస్ ఉన్న వాటికి ఫస్ట్ మీకు బాగా తెలిసినవి పెట్టిన తర్వాత ఇంకా 50-50 ఛాన్సెస్ ఉన్న వాటి గురించి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఆ క్వశ్చన్ కింద 4 ఆన్సర్లు ఇస్తారు. పెద్ద ఒక 2-3 లైన్స్ ఉన్నటువంటి ఆన్సర్స్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి. ఎక్స్ప్రెషన్ రైజింగ్లో టైప్లో కాకుండా మామూలు క్వశ్చన్ కింద డీప్గా అడుగుతూ ఉన్నారు. కరెంట్ అఫైర్స్ సెక్షన్ ద్వారా తీసుకుందాం. ఇక్కడ మనకి మన జనరల్ సబ్జెక్ట్స్లో మనం చేయగలుగుతాం, కానీ కరెంట్ అఫైర్స్ వచ్చి మనం ఎంత చదివినా కూడా ఇంకా చదవని చాలా తెలియని విషయాలు చాలా ఉంటాయి. న్యూస్ పేపర్స్ అవి మనం చదివిన గవర్నమెంట్ వెబ్సైట్స్ అవి చూసి ఎంత చేసినా కూడా అలాంటప్పుడు మనం చేయవలసింది ఏంటి అనేది అంటే అస్సలు బేసిక్గా జీరో నాలెడ్జ్ ఉంటే చేయలేరు. కొద్దిగా బేసిక్గా కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి, అవగాహన అయితే ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతారు. ఇక్కడ 2 ఆన్సర్లు ఉన్నాయి. ఇప్పుడు నరసింహవర్మ 1, నరసింహవర్మ 2, నరసింహవర్మ 3 అంటాడు. ఇవి మనం చదువు ఉంటాం కానీ 1, 2, 3 నరసింహవర్మ అనేది తెలుసు, కానీ 1, 2, 3లో ఏంటనేది కన్ఫ్యూజ్. అలాంటి టైంలో మనం ఇలాంటి వాటికి వాడడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే పల్లవుల, చోళుల ఇలాంటివి కొన్ని ఉంటాయి మనకి. పల్లవులు, చోళు హిస్టరీకి సంబంధించి, అదే జోగ్రఫీలో కూడా. ఇక్కడ ఏంటంటే మనకి ABCD అని 4 గంటల్లో మీకు ఏంటంటే ఇప్పుడు హిస్టరీ ఉంది. హిస్టరీ అనేది ఎప్పుడు కూడా పాస్ట్, గతంలో జరిగిపోయినటువంటిది కాబట్టి దానికి ఎప్పుడు కూడా ఆప్షన్ మనకి ఇచ్చినటువంటి ABC ఆప్షన్ C అనే ఆప్షన్ అనేది ఎక్కువ 80% కరెక్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. ఎప్పుడు హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అంటే గతానికి పాస్ట్లో జరిగిన పాస్ట్ ఈవెంట్ అనేటప్పుడు దానికి ఆప్షన్ C. సెకండ్ వచ్చి పాస్ట్లో కూడా ఉంది, ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతోంది అనే ఒక కాన్సెప్ట్ ఏదైనా ఉన్నట్లయితే దానికి B అవ్వడానికి 75% ఆఫ్ ఛాన్సెస్ అనేవి అంటే అప్పుడు B అనే దానికి ఛాన్సెస్ 75 వరకు ఉంటుంది. ఒక విషయం మీద అక్కడ ఇచ్చినటువంటి ఇదంతా క్వశ్చన్లో చూసుకోవాలి. ఇచ్చిన క్వశ్చన్ బట్టి కింద ఆన్సర్లు మనం చూస్తాం కదా. అక్కడ క్వశ్చన్ అంటే గతంలో ఉంది, ప్రజెంట్లో, గతంలో అంటే పాస్ట్లో ఉంది, ప్రజెంట్లో కూడా ఉంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది అదే అనే విషయం మీద, ఫ్యూచర్ కూడా అదే కంటిన్యూ అవుతుంది అనే దాని మీద ఉన్నప్పుడు దానికి 1 అనేది ఆప్షన్ అంటే A అనేది అవడగా ఉంది. A అనే దానికి ఆన్సర్ A అవ్వడానికి ఛాన్సెస్ అనేవి 65% వరకు ఉంటుంది. ఇక అది అక్కడ ఇచ్చిన క్వశ్చన్ పాస్ట్ కానీ ప్రజెంట్ కానీ ఫ్యూచర్ దేనికి సంబంధం లేనిది కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆన్సర్ అనేది D అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా 70% అనేది ఛాన్స్ ఉంటుంది. ఇది కొన్ని సివిల్ సర్వీసెస్ ప్రీవియస్ పేపర్స్ ఆన్సర్ చేసి చెప్తున్నటువంటిది. ఇది ఆన్సర్ చేసిన తర్వాత మోడల్ పేపర్స్ ఆన్సర్ చేస్తే ఈ ప్రిన్సిపల్ వాడి చేస్తే ఇలా కరెక్ట్ అయినవి, తర్వాత కీ చూస్తే ఇలా కరెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాము. న్యూమరికల్ డేటాలో వచ్చినప్పుడు మోస్ట్ ప్రాబబుల్లీ ఆన్సరు D అవ్వడానికి ఒక 70% అనేది ఛాన్స్. దానికి కూడా ప్రిన్సిపల్ తర్వాత చెప్తాను. దీన్ని అప్లై చేయండి. ఫస్ట్ క్వశ్చన్స్ ఎట్లా ఇస్తున్నారా అనేది, క్వశ్చన్ ఎలా అడిగాడు అనేది చూసి కింద ఆన్సర్స్ అనేవి చూసుకోవాలి. తర్వాత కింద ఆన్సర్స్ని బట్టి కూడా చూసేది ఇంకో విధంగా. నెక్స్ట్ ఒక సివిల్ సర్వీసెస్ ప్రీవియస్ ఇయర్స్ మోడల్ పేపర్ ఒకటి చూసి ట్రై చేయండి. మీకు కూడా ఇది కరెక్ట్ అని 100% అనిపిస్తేనే ముందరికి వెళ్ళి ఎగ్జామ్లో ట్రై చేయండి. ముందర మాక్ ఎగ్జామ్ ట్రై చేయండి. తర్వాత మాక్ ఎగ్జామ్ అయిన అప్పుడు
ఎగ్జామ్లో ట్రై చేయండి, టఫ్ కేసెస్ అయినప్పుడు మాత్రమే. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. మరిన్ని కొత్త వీడియోలతో ప్రాక్టికల్ కరెక్ట్ అయినవే చూసి చెప్తాను. థ్యాంక్ యూ టు